హైదరాబాద్లోని కుకట్పల్లి వివేకానంద నగర్లో ఉన్న ఎకో సిరీ మిల్లెట్ ఫుడ్ కోర్ట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేశారు. ఒక కస్టమర్ ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. సదరు కస్టమర్ ఆర్డర్ చేసిన పాయసంలో స్క్రబ్ కు సంబంధించిన ఇనుప ముక్కలు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ఫుడ్ కోర్టును తనిఖీ చేసిన అధికారులు అక్కడ పరిశుభ్రత హైజీనిక్ ప్రమాణాలు సరిగా పాటించడం లేదని గుర్తించారు. దీంతో ఫుడ్ కోర్టు యజమానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాది ప్లీజ్ నాది సారీ అడుగుతున్నా, నెక్స్ట్ టైం మిస్టేక్ జరగదని చెప్తున్నా. అవి కొద్ది కొబ్బరి పీచు కానీ ఏదైనా వాడతాను. వాడింది బయట పెట్టేసుకోవాలి. అట్లా వాడిందంటే పురుగులు అవి జరుగుతూ ఉంటాయి. ఇయర్ కాబట్టి రెగ్యులర్ వాడి మీల్స్ కూడా మీల్స్ కర్రీ సాంబార్ రైస్ కూడా కిచెన్ సర్వింగ్ ఏరియా ఓపెన్ ఉండదు. బయటకి ఏదైనా బ్యారియర్ ఉండాలి. గ్లాస్ కౌంటర్ కానీ లేకపోతే కిచెన్ మనకైనా ఎక్కువ వాళ్ళే తీసుకెళ్ళి కొట్టాలి. సబ్బు కాదు, స్క్రబ్బర్ ఏది పడుతుంది. ఇంకా మరి అది ఎట్లా వచ్చింది? అది 10 రోజుల కింద చేంజ్ చేయమంట. 10% కింద వస్తే చేంజ్ చేయమంట. ఇప్పుడు అది ఎక్కడ వచ్చిందో అనుకుంటాం. రింబారు అండ్ అది వాడతాము. 10 రోజులు మళ్ళీ క్లీన్ చేయలేదు. 10 రోజులు క్లీన్ వచ్చేది. యాక్చువల్లీ ఇదంతా చెప్తా చేయాలి. లుక్లో పెట్టేసుకున్నారు. అంటే మొన్ననే మన పైన మొత్తం క్లీన్ చేసాము. మొత్తం చెప్తాను స్టాఫ్ కూడా వాడడం వస్తుంది. దేనికి పడుతుంది కదా ఎవరి నుంచి యాక్సిడెంట్ కట్ చేయడానికి కానీ బూజులు పడుతుంది. ఐరన్ వాడదు కదా బయట పెట్టేసి బాబు ఇవన్నీ అవసరం లేదు. అని ఇది స్వీట్గా పెట్టింటే ఇది క్యాంటీన్ నడుపుతున్నా స్టేషనరీ